హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్. మా ఇంట్లో ఎగ్ అయితే మాత్రం నేను చాలా తక్కువ తింటాను. ఒక్క ఆమ్లెట్టే తింటాను. కేక్లు అవి కూడా తక్కువే, ఏదో కొంచెం తింటమే తప్ప ఎక్కువైతే తిన్ను. అలాంటి దాన్ని ఈ టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చింది. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఈ టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక అర్ధగంట ముందుగానే ఒక్కసారి కడిగేసి నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది మరీ ఎక్కువ సార్లు ఏం కడక్కండి, ఆ ఫ్లేవర్ పోతుంది. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ అర్ధగంట నానబెట్టేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో వండేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్లో ఈ రైస్ అన్నీ కూడా వేసి మనం ఒక్క గ్లాస్ పైకల్లా కూడా బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మీరు ఒకవేళ తక్కువ వేసుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి. ఇంక ఇప్పుడు రైస్ వాటర్ వేసేసుకున్నాం కదా, ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఈ రైస్కి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అంతా కూడా ఒకసారి ఇలా చేతితో కలిపేసేయండి, ఉప్పు కలుస్తుంది బాగా. ఇంక మూత పెట్టేసి ఇది రైస్ కుక్కర్లో ఉడికించేసుకుందాము. ఇది ఉడికే లోపు మనం గుడ్లు అవి రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఎక్కువే తీసుకుంటారు, తక్కువ తీసుకోరు, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే తప్ప. ఇంక ఇక్కడ 4 గుడ్లు కూడా పగలగొట్టేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని బాగా అంతా కలిసే వరకు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కోడిగుడ్డు పొరట అయితే మా ఇంట్లో నేను అస్సలు తిన్ను, అలా నోట్లో కూడా పెట్టుకోను. ఆ కూర చేసినా కూడా నేను ఉల్లిపాయ అనేది పక్కకు తీసుకొని మరి గుడ్డు పొరటు చేస్తాను. నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇంక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి తరుగు అనేది మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా 1 నిమిషం పాటు వేగే వరకు వేయించుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే 4 పచ్చిమిర్చీలు కూడా చీలికలు చేసి వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా వేసుకోండి పొడవుగా. ఈ ఉల్లిపాయ కూడా 1 నిమిషం 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని మీడియం సైజ్వి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇలా తిప్పుకుంటూ ఉండండి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాలకి మనకి టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇంక ఇక్కడ గిన్నె చూసారా, నేను కొంచెం పెద్దది పెట్టాను కదా, కలుపుకోవటానికి అది ఫ్రీగా ఉంటుందని అలా పెద్దవి పెడతాను అనమాట నేను. ఇంక ఇక్కడ మనకి టమాటాలు కూడా దాదాపుగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి. ఒకవేళ మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు కారమైనా కూడా నచ్చుతుంది, అందుకే నేను కారం వేశాను. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువ అయితే చూసి వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న గుడ్లు సొనంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా గిన్నెను కదిలించండి. పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇంక ఇక్కడ మనకు బాస్మతి రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి పొక్కలు కక్కుతూ ఇంక ఇలా కదిలిస్తేనే చాలు, మనం పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసాం కదా, అప్పుడు మనకు అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చక్కగా. ఇంక ఇక్కడ మనకు గుడ్డు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా కదిలించేసేయండి. మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా, పెద్ద పెద్ద ముక్కలుగా కావాలంటే ఎలా కావాలంటే అలా కట్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వండి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. మనకి ఆ ఫ్రైడ్ రైస్ అనే ఫ్లేవర్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇవి 2 వేస్తే. ఇవి 2 కూడా మనం వేయలేదనుకోండి, టమాటా కోడిగుడ్డు కూర వేసుకొని అన్నం కలుపుకొని తిన్నట్టు ఉంటుందన్నమాట. మీకు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంకా రైస్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏమీ స్టవ్ ఉంచాల్సిన అవసరం లేదు. బాగా అంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. ఇంకా లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.
టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా పెట్టేసి ఒక నిమ్మ చెక్క రసం పిండేసి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని తింటే ఉంటుంది. ఆహా అనాల్సిందే తిన్నవాళ్ళు ఎవరైనా సరే. ఇది తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది, అస్సలు హెవీగా అనిపించదు. మా వారికి కూడా చాలా బాగా నచ్చిందంట. మౌని ఫోన్ మాట్లాడుతుంటే తనకి చెప్తున్నారనమాట, చేసుకో అమ్మ చాలా బాగుంది అని. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.